నట్లుగా నాకు ప్రభు నీ జీవాహారము వడ్డించుము అదే నా ఆత్మకెంతో ప్రియము రొట్టెను దీవించిన ప్రకారము నన్ను సత్యంబుతో దీవించుము కీడులో నుండి నన్ను రక్షించుము నీ శాంతి నాకనుగ్రహించు గలిలయందు నీ శిష్యులు జీవించినట్లుగా నాకు నేర్పు నా చింతలన్నిటిని జయించుచు జీవుడవైన నిన్ను చూతును. నిర్గమాకాండము 28వ అధ్యాయం 41వ వచనం. నిర్గమాకాండం 28వ అధ్యాయం 41వ వచనం. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. అలాగనే 30వ అధ్యాయం 30వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 30వ వచనం. మరియు అహరోను అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదముల చెంత చేరగలిగే ఆధిక్యత ఇచ్చినందుకు వందనములు. పాటల ద్వారా మీ నామం మహిమపరిచే ధన్యతనిచ్చినారు, స్తుతిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు తిరిగి మీ వాక్య ధ్యానం చేయనంటుండగా చదువుకున్న ఈ లేఖన భాగాలు మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, హద్దుబాట్లు కలిగిన వాడను. మీరు ఏదైనా బలపరిస్తే కానీ నేనేమీ చెప్పచాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపించుము. చేరి వచ్చిన మా అందరి మీద కూడా మీ ఆత్మ కుమ్మరింపును అనుగ్రహించము. అట్లు మీ సన్నిధి ప్రభావంతో దీవించము. మీ హస్తాల్లో చెప్పుకుంటూ యేసు ప్రభువారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నటువంటి ప్రధాన యాజకులు వారు ప్రతిష్ఠించబడవలసినటువంటి విధానాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. వారి ప్రతిష్టతలో పోయిన పాటలో మనం చూసినట్లుగా వారు స్నానం చేయవలసినటువంటి అవసరత ఉంది. ఆ స్నానము దేని గురించి మాట్లాడుతుంది అన్న సంగతులు పోయిన వారం మనం చూచాం. ఆ తర్వాత రెండవదిగా నిర్గమాకాండం 29వ అధ్యాయం
5, 6, 8, 9 వచనాలు మనం గమనిస్తే వారు ఏ రీతిగా ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుట ద్వారా వారు ప్రతిష్ఠించబడతారు అన్న విషయము మనము చూడవచ్చు. అంటే వారి వస్త్రధారణ, వారి ప్రతిష్ఠత కొరకైనటువంటి వస్త్రధారణ అని చెప్పుకోవచ్చు. దాని గురించి కూడా మనం కూలంకుషంగా చూచాం. ఒక్కొక్క అంశాన్ని గురించి మనం కూలంకుషంగా చూచాం. తర్వాత ఈ దినాన వారు ప్రతిష్ఠించబడుటలో ఉన్న మరొక విషయం ఏంటంటే అభిషేకించబడుట. కనుక మనం చదువుకున్న 2 వాక్య భాగంలో అనగా నిర్గమ 28:41, నిర్గమ 30:30లో ప్రధాన యాజకుడైన అహరోను అతని కుమారులైనటువంటి వారు ఏ రీతిగా అభిషేకించబడుతూ వచ్చినారో అన్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. క్రొత్త నిబంధనలోనికి ఒకవేళ మనం వచ్చినట్లయితే ఈ అభిషేకం అనేది ఈ దినాన మనము పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడే దాని గురించి మాట్లాడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడే దాని గురించి మాట్లాడుతుంది. అటు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను ఆత్మ చేత అభిషేకించబడిన వాడుగాను, ఆయన కుమారులుగా పిలువబడుతున్నటువంటి యాజకులమైనటువంటి మనము అదే ఆత్మ చేత అభిషేకించబడినటువంటి వారంగాను మనం ఉంటున్నాం. యోహాను రాసినటువంటి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, అలాగనే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. ఈ 2 వచనాల్లో మనం గమనిస్తే మనము దేవుని ఆత్మ చేత అభిషేకించబడినట్లుగా మనం చూడవచ్చు. కనుక ఈ దినాన దేవుని ఆత్మ చేత అభిషేకించబడేటువంటి ఆధిక్యతను దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆత్మచేత అభిషేకించబడే ఆధిక్యతను దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉంటున్నాడు. కనుక ఆయన యాజకులంగా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారి క్రింద ఉండి పనిచేస్తున్నటువంటి యాజకులమైన మనం ఈ రీతిగా అభిషేకము పొందవలసినటువంటి యాజకులంగా మనమున్నాం. పూర్వము రాజులు అభిషేకించబడినట్లుగా మనం చూస్తాం. 1 సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనంలో సౌలు సమూయేలు చేత అభిషేకించబడినట్లుగాను, అలాగే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12, 13 వచనాల్లో దావీదు సమూయేలు చేత అభిషేకించబడినట్లుగా మనం చూడవచ్చు. కనుక రాజులు ప్రవక్తల చేత అభిషేకించబడినట్లుగా మనకు కనపడుతుంది. అంటే వారి ధర్మాన్ని నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఈ అభిషేకం అనేది వారికి ఎంతో అవసరంగా ఉంటూ వచ్చింది. అలాగనే ప్రవక్తల ధర్మాన్ని కూడా నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు వారు కూడా అభిషేకించబడవలసి వచ్చింది. రాజుల 1 గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ఎలీషాను అభిషేకించినట్లుగా మనము చూడవచ్చు. కానీ వీటన్నిటిలో మనం గమనిస్తే ఈ రాజులు కానీ అధికారులు కానీ వారు యాజకులైనటువంటి వారు కానీ దేవుని చేత అభిషేకించబడుట ద్వారా వారు ప్రతిష్ఠించబడుతున్నట్లుగా మనం చూడవచ్చు. కానీ ఎందుకు ఈ ప్రతిష్టత, ఎందుకు ఈ అభిషేకం అని మనం ఆలోచిస్తే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారును ఆయన క్రింద ఉండి పనిచేస్తున్న యాజకులమైన మనము కూడా ఆ రీతిగా అభిషేకించబడిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూస్తే అవి మనకు ఎందు నిమిత్తం మనం అభిషేకించబడాలి, అలాగ అభిషేకించబడితే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అన్నటువంటి విషయాలను గురించి అది మనకు చాలా స్పష్టం చేస్తూ ఉంది. కనుక ఈ రాత్రి
వాటిని గురించిన సంగతులు మనము కొన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం తీసుకుంటే ఆయన అభిషేకించబడినటువంటి సందర్భము, అభిషేకించబడినటువంటి కారణాలు ఆయన జీవితంలో మనం కొన్ని చూడవచ్చు. ఉదాహరణకు లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువారు స్వయంగా తాను ఈ మాట చెప్తాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఈ మాట గమనించండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇక్కడ అభిషేకం ద్వారా దేవుని ఆత్మ తన మీద ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకు పరిశుద్ధాత్మ చేత తాను అభిషేకించబడినాడు అనంటే బీదలకు సువార్త ప్రకటించుటకై. దేవుని బిడలమైన మనము యాజకులంగా పిలువబడుతున్నటువంటి మనకున్న ప్రధాన ధర్మం ఆయన రాజ్య సువార్తను ప్రకటించవలసినటువంటి వారంగా ఉన్నాం. మార్కు సువార్త 16, 15, 16 వచనాల్లో మనం గమనించి చూడవచ్చు. మార్కు సువార్త 16, 15, 16 వచనాల్లో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక మన మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత సువార్త ప్రకటించుట. సువార్త ప్రకటన ద్వారా ఆత్మలను ప్రభు చెంతకు చేర్చడం, నిత్య దండం నుండి ప్రజలను తప్పించడం, వారిని ప్రభు వైపునకు త్రిప్పేటువంటి బాధ్యత దేవుడు మనకు ఇచ్చినాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిచర్యలో మన విజయవంతులం కావాలి అనంటే, అనేక ఆత్మలను ప్రభు కొరకు సువార్త ప్రకటన ద్వారా మనం సమకూర్చగలిగిన వ్యక్తులుగా ఉండాలనంటే మనకు దేవుని ఆత్మ అభిషేకం అనేది అవసరం. దేవుని ఆత్మాభిషేకం దేని కొరకు అనంటే, మనం ఎవరికి ప్రకటిస్తున్నామో ఆ ప్రకటించేటువంటి ప్రజలకు సమయోచితమైనటువంటి మాటలు, వారికి అవసరమైనటువంటి మాటలు, వారి హృదయం యొక్క వెలిగింపు కొరకైనటువంటి మాటలు మన నోటి నుంచి రావాలి అనంటే దేవుని యొక్క ఆత్మాభిషేకం అనేది మన మీద ఉండాలి. అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం గమనించి చూడవచ్చు. తను ఎక్కడికి వెళ్ళి బోధించినా, ఎక్కడికి వెళ్ళి ప్రకటించినా అనేకులు ప్రభు వైపునకు త్రిప్పబడుతూ వచ్చినారు. కారణం దేవుని ఆత్మాభిషేకాన్ని కలిగిన వ్యక్తిగా తానున్నాడు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం అనేది బోధించుటకై, అంటే సువార్త ప్రకటించుటకై అనేకులను ప్రభు చెంతకు మనం తిప్పేదాని కొరకు అవసరముగా ఉంది అనేది మనం గుర్తించాలి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27, 28 వచనాలు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27, 28 వచనాలు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. ఈ మాట గుర్తించండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అనంటే, దేవుడు మనము ఏవైతే జరిగించాలనో, ఏ కార్యాలు మన ద్వారా జరిగించాలనో అన్న విషయంలో ఆయన ముందుగానే సంకల్పించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన ద్వారా నెరవేర్చుకోవాలి అన్న కార్యాలను గురించి ఆయన ముందుగానే సంకల్పించాడు, నిర్ణయించాడు కూడా. అవి మనల్లోనూ మన ద్వారా నెరవేర్చుకోవాలన్నది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. కనుక మన ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలని కోరినటువంటి కార్యాలు మనం చేయగలగాలనంటే, వాటిని సంపూర్ణంగా చేయగలగాలి అనంటే దేవుని యొక్క ఆత్మాభిషేకం అనేది మనకు అవసరం.
యేసుక్రీస్తు ప్రభువారు తన విషయంలో తండ్రి నిర్ణయించినటువంటి కార్యాలన్నీ కూడా ఆయన సంపూర్తిగా ఎలా చేయగలిగాడు, ఎలా సాధ్యపడింది? తనకున్న లిమిటెడ్ టైంలో తనకు నిర్ణయించిన ప్రతి పనిని కూడా తను సంపూర్ణంగా ఏ రీతిగా నిర్వర్తించగలిగాడు. యోహాను సువార్త 17:4లో అందుకే తాను ధైర్యంగా సాక్ష్యం ఇస్తాడు కదా, భూమి మీద చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. కనుక భూమి మీద దేవుడు తనకు చేయడానికి ఇచ్చిన పనులన్నీ కూడా సంపూర్ణంగా తాను నెరవేర్చగలిగాడు. కనుక కారణం ఏంటి, ఎందుకు నెరవేర్చగలిగాడు అనంటే తన మీద ఉన్న ఆత్మాభిషేకంతో ఆ కార్యాలని చేయగలిగాడు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే మనం ఎవరం కూడా ప్రభు కార్యాలని నిర్వర్తించడానికి శక్తి కలిగిన వారము కాము. మోషే అంటాడు కదా, నేనే పాటివాడిని, నా వలన ఈ కార్యము జరగదు, నేను చేయలేను అని అంటాడు. వాస్తవమే, మనం చేతకాని వారమే. యోహాను సువార్త 15:5 ప్రకారంగా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం, మనం నిస్సహాయులమే. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారంగా నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. దేవుని ఆత్మ చేసేటువంటి పని ఏంటంటే మనల్ని బలపరిచేదిగా ఉంది, సామర్థ్యం ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ రీతిగా శక్తినిచ్చి కార్యాలు మన ద్వారా చేయిస్తాడు. అసాధ్యంగా తోచే వాటిని సైతం, మన వలన కాని వాటిని కూడా దేవుడు తన ఆత్మాభిషేకం చేత మన ద్వారా జరిగించుకోగలడు. జకరియా 4:6 కూడా అదే కదా మనం చదువుతాం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఈ కార్యాలు జరుగుతుంది. జకరియా 4:6 శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఈ కార్యాలు జరుగుతుంది. క్రిందికి వస్తే ఏం రాశాడు, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు చదను భూమిగా చేయబడతావు. గొప్ప పర్వతం జెరుబ్బాబెలును అడ్డగిస్తూ ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడు, నువ్వు అసలు ఏ పాటి దానివి? కారణం ఏంటంటే జెరుబ్బాబెలు చేసేటువంటి కార్యాలు తన శక్తితో చేయడం లేదు, తన బలంతో చేయడం లేదు, తన మీద ఉన్న ఆత్మ అభిషేకంతో, ఆత్మ చేతనే ఆ కార్యాలు తాను చేస్తూ వచ్చాడు. కనుక దేవుని బిడలమైన మనం, యాజకులమైనటువంటి మనం భూమి మీద మన యాత్రా జీవితంలో దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు, ఎఫెసీ 2:10 ప్రకారంగా ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు. మనం పుట్టక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమందు రూపొందించబడక మునిపే దేవుడు మన విషయంలో ఆయన సంకల్పించినటువంటి కార్యాలు, సత్క్రియలు మనం చేయటానికి మనల్ని ఆయన సిద్ధపరిచాడు. అది ఆయన ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది. కానీ మనంతటిగా మనము ఆ కార్యాలని సంపూర్తిగా మనం నెరవేర్చలేం. అందుకే ఆత్మాభిషేకం మనకెంతో అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అప్పగించిన బాధ్యతలన్నింటినీ విజయవంతంగా నిర్వర్తించడంలో ఉన్న కారణం తన మీద ఉన్న ఆత్మ అభిషేకం. మూడవది అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఈ అనాయింటింగ్, ఈ అభిషేకం మన జీవితంలో కలుగచేసేటువంటి మరొక మేలు ఏంటి అనంటే, భూమి మీద మనం సంచరించే దినాల్లో మేలు చేసే వాళ్ళంగా ఉంటాం, సత్క్రియలు జరిగించేటువంటి వారంగా ఉంటాం. దేవుని యొక్క ఆశ ఏంటి అనంటే, ఆయనలాగా మనం ఉండాలి, ఆయనను పోలి మనం జీవించాలి. ఒక
యవనస్తుడైనటువంటి అధికారి కూడా వచ్చి యేసుప్రభు దగ్గర ఈ మాట అంటాడు కదా, సద్బోధకుడా, సత్పురుషుడా అని తాను సంబోధిస్తాడు. ప్రభు అంటాడు, ఎందుకు ఆ రీతిగా అంటున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఎవరు కూడా సత్పురుషుడు కానేరడు కదా, నన్ను ఎందుకు ఆ రీతిగా సంబోధిస్తున్నావని. దేవుడు మాత్రమే సత్పురుషుడైన వాడు, సత్కార్యాలు చేయగలిగినటువంటి వాడు. దేవుని యొక్క ఆశ ఏంటి? భూమి మీద మనం ఉన్నప్పుడు ఆయనను పోలి మనం జీవించాలని కోరుతూ వచ్చినాడు. ఆయన ఎలాగా మేలు చేస్తూ వచ్చినాడు. మంచివారికి మేలు చేశాడు, చెడ్డవారికి మేలు చేశాడు. ఆయనను ప్రేమించిన వారికి మేలు చేశాడు, ఆయనను ద్వేషించిన వారికి కూడా ఆయన మేలు చేశాడు. మేలు చేయుట అనేది ఆయనకున్నటువంటి నైజం. అది మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా ఆయనను పోలి జీవించాలని, ఆయన సారూప్యతలో మనం ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. 1 పేతురు 2:9 ప్రకారం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనైనారు. మనల్ని రాజులైన యాజక సమూహంగా చేసుకోవటంలో నా ఉద్దేశం ఏంటి అనంటే, ఆయన మహిమా గుణాతిశయాల్ని ప్రచురపరచాలి. ఆయన మంచితనాన్ని, ఆయన గుణలక్షణాల్ని మన వ్యక్తిగతమైన జీవితాల ద్వారా బయలుపరచాలి. ఎవరు చేస్తారు ఈ పని? ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకము పొందుతారో. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషక్తుడైనటువంటి కారణం చేతనే తాను మేలు చేయుచు సంచరిస్తూ వచ్చినాడు. ఇది మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకమే అతి ఆత్మీయమైన స్థితిలోనికి మనల్ని నడిపించేదిగా ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్తాడు, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇది మన ప్రభు యొక్క గుణశీలం అని చెప్పుకోవచ్చు. కనుక ఇట్టి ప్రభు యొక్క గుణశీలం అనేది మనలో ఏర్పడినట్లుగా చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక ఎవరి మీద పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఉంటుందో వారు మాత్రమే సత్క్రియలు చేయగలరు. యేసుక్రీస్తు ప్రభువును పోలి మేలు చేయగలరు. ఇతరుల జీవితాలకు ఆశీర్వాద కారణంగా ఉండగలరు. వారికి వారి అవసరతలు తీర్చగలిగినటువంటి సత్కార్యాలు చేయగలిగినటువంటి వ్యక్తులుగా ఉండగలరు. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించెను. ఇక్కడ మరలా ప్రభు అభిషేకించబడుతున్న దాన్ని గురించి వాడబడుతుంది. ఈ అభిషేకించబడినటువంటి సందర్భాన్ని గురించి ప్రభు ప్రస్తావిస్తూ తాను ఆమె మంచి కార్యం చేసింది, ఆమె జోలికి పోకుండి అని చెప్తున్నాడు. చూడండి 6వ వచనంలో, అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమె ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నాయడలా మంచి కార్యము చేశాను. ఏంటా మంచి కార్యం అంటే, నన్ను అభిషేకించింది. దేని కొరకు అభిషేకించిందో కూడా చెప్తున్నాడు. దేని కొరకు అభిషేకించిందంట? నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించాను. ఇది దేని గురించి మాట్లాడుతుంది? అభిషేకం దేని కొరకు అవసరం అంటే, 4వదిగా అభిషేకం అనేటువంటిది వ్యక్తిగతంగా పర్టికులర్గా మన విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం. మనం ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కామన్గా మనం అందరం చేయవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. అంటే జనరల్ పర్పస్ అని చెప్పుకోవచ్చు, సాధారణమైనటువంటి ఉద్దేశం. అది నీ విషయంలో, నా విషయంలో, అందరి విషయంలో కూడా ఉంటుంది. ఉదాహరణకు సువార్త ప్రకటించుట పర్టికులర్గా ఒక్క వ్యక్తే చేయాలని లేదు, అదందరం మనం చేయాల్సిందే. మన ద్వారా కార్యాలు జరగాలి. ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురపరచుట, అది కేవలం మన ఒక్కళ్ళమే చేయడం కాదు, ఆయన నమ్మిన భక్తులందరూ కూడా
చేయవలసినటువంటి. సో జనరల్గా మన ద్వారా ఆయన కార్యాలు జరిగేవి కొన్ని ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా దేవుడు మన విషయంలో ఆయనకు ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. చూడండి, ఉదాహరణకు దావీదును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఇశ్రాయేలుకు రాజుగా, వారిని పాలించి పెంచేటువంటి కాపరిగా, వారిని కాపాడి నడిపించే కాపరిగా దేవుడు ఏర్పరచుకున్నట్లు చూస్తాం. మోషేని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఇశ్రాయేలులకు విమోచకుడుగాను, పాలుతేనెలు ప్రవహించే దేశానికి నడిపించే నాయకుడుగా ఉండునట్లు దేవుడు తను ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ రీతిగా వ్యక్తిగతమైన విషయాలకు వస్తే మళ్ళీ మన పర్పస్ వేరవుతుంది, మన ఉద్దేశం అనేది వేరవుతుంది. పర్టికులర్గా ఆ పర్పస్ విషయంలోనే దేవుడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నట్లుగా మనం చూడాలి. దాని కొరకు దాన్ని నిర్వర్తించేటువంటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఆ కార్యాన్ని మనం సంపూర్తిగా నిర్వర్తించాలి. అపోస్తలుడైన పౌలు విషయానికి వచ్చినప్పుడు ప్రభు అంటాడు కదా, ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం, ఎన్ని శ్రమలు నా నామం నిమిత్తం ఇతడు భరించాలో నేను ఇతనికి చూపిస్తాను అని అంటాడు. అపోస్తలుడైన పౌలు చివరిలో ఏం చెప్పాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించు తిని. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో కూడా చెప్తాడు, క్రీస్తు యేసు చేత దేని నిమిత్తం నేను పట్టబడితేనో దాన్ని పట్టుకోవాలని నేను పరిగెడతా ఉన్నాను. కనుక నా పరుగు కడముట్టించగలిగాను. నా వ్యక్తిగతమైన జీవిత విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి పర్పస్ అనేది నెరవేర్చబడింది. ఇక్కడ యేసుప్రభు విషయానికి వస్తే, యేసుప్రభు విషయంలో దేవుని యొక్క సంకల్పం ఏంటి అనంటే మనుషులందరి కొరకు చనిపోవటం, మనుషులందరి కొరకు చనిపోవటం. అందుకే ఆ స్త్రీని మెచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఈమె నా విషయంలో సత్కార్యం చేసింది, మంచి కార్యం చేసింది, ఈమె జోలికి పోకండి. నా తండ్రి నా విషయంలో పర్టికులర్గా కలిగి ఉన్నటువంటి ఉద్దేశం అనేది నా పక్షంగా నెరవేర్చబడ్డానికి ఈమె నన్ను అభిషేకించింది అని అంటున్నాడు. కనుక అభిషేకం అనేది ఈ రీతిగా ప్రభు సువార్త ప్రకటించే దాని కొరకు, తర్వాత ప్రభు అనాది కాలంగా మన విషయంలో కలిగి ఉన్నటువంటి సంకల్పాలు నెరవేర్చబడే దాని కొరకు, భూమి మీద సత్క్రియలు చేస్తూ మన ప్రభువును పోలిన జీవితాన్ని ప్రదర్శించే దాని కొరకు, 4వది పర్టికులర్గా మన విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకు మనం అభిషేకించబడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. సో మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా అభిషేకించబడినటువంటి వాడై ఆ కార్యాలని నిర్వర్తించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుచేతనే తండ్రి అయిన దేవుడు మరలా తనను అభిషేకించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభువా, క్షమించండి, 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఈ అభిషేకం దేని కొరకు? హెచ్చింపు కొరకు, ఘనత కొరకు. దేవుడు మనకు భూమి మీద ఇచ్చినటువంటి ఉద్దేశాల యొక్క నెరవేర్పు కొరకు మనం అభిషేకించబడిన వారమై మన పరిచర్యను మనం సంపూర్తిగా ఒకవేళ నిర్వర్తించగలిగితే దేవుడు దేని కొరకు అభిషేకిస్తాడంట? మనల్ని హెచ్చింపు కొరకు అభిషేకిస్తాడు. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి గనక నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లు ఆయన ఆనంద తైలంతో నిన్ను అభిషేకించను అని చెబుతున్నాం. కనుక ప్రభు యొక్క సేవా పరిచర్య, యాజకులంగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించే విషయంలో మనం శక్తిహీనులం, చాతికాని వారం, బలహీనులం. కానీ దేవుని యొక్క ఆత్మాభిషేకం చేతనే ఈ కార్యాలన్నీ కూడా మనము సాధ్యం పరచగలం. కనుక అందుచేతనే దేవుని ఆత్మాభిషేకంలో ఉండి, ఆ అభిషేకం క్రింద ఉండి మనం ప్రభు సేవను జరిగించాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. ఇక విశ్వాసులు అభిషేకించబడినటువంటి సందర్భాలు
మనం గమనిస్తే ఆ అభిషేకం ద్వారా కలుగుతున్నటువంటి ఆశీర్వాదాలు మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. సో ఇక్కడ మనము అభిషేకించబడినటువంటి ఉద్దేశం అనేది పౌలు చెప్తా ఉన్నాడు. 21వ వచనంలో మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మనం అభిషేకించబడుట ద్వారా జరిగే విషయం ఏంటంటే మనము నిలిచి ఉంటాము, స్థిరపరచబడి ఉంటాము. క్రైస్తవ జీవితం, విశ్వాస యొక్క జీవితం ఎస్టాబ్లిష్ కావడానికి, స్థిరపరచబడ్డానికి, మనం ప్రభువులో నిలిచి ఉండడానికి దోహదపడుతున్నటువంటిది దేవుడు మనకిచ్చిన ఆత్మ అభిషేకం. అందుచేతనే మన ఆత్మాభిషేకాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడు కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని కాపాడుకుంటే ఆ అభిషేకమే మనల్ని ఏం చేస్తుంది? ప్రభువులో మనము నిలిచి ఉండేటట్లుగా చేస్తుంది. శత్రువు మనల్ని పలు విధాలుగా వాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారం తాను నిలిచున్నానని తలంచుకొని ప్రతివాడును పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తాను నిలిచున్నానని తలంచుకొని ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక శత్రువు మనల్ని ఏదో ఒక విధానంలో మనల్ని శోధించి మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతి శోధన మీద మనకు విజయం రావాలనంటే, శత్రువు మీద మనం విజయం సాధించాలనంటే, విశ్వాసమందు మనం స్థిరంగా నిలిచి ఉండగలగాలి అని అంటే అది ఆత్మాభిషేకం వల్లనే సాధ్యమవుతుంది. తర్వాత 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను 2:20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. అలాగనే 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఈ 2 వచనాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి అనంటే, అభిషేకం మనకు జ్ఞానం ఇస్తుంది, అభిషేకం మనకు వివేకం ఇస్తుంది, డిజర్న్మెంట్ ఇస్తుంది, విచక్షణ ఇస్తుంది. తద్వారా మనము సంగతులను వివేచించగలిగినటువంటి స్థితిలోనికి వస్తాం. చూడండి, లేవీకాండం 10వ అధ్యాయంలో అభిషేకం పొందినటువంటి యాజకులకు ఉండేటువంటి ఆధిక్యతలను గురించి రాస్తూ ఒక మాట చెప్తాడు. లేవీకాండం 10వ అధ్యాయం 10వ వచనం. లేవీకాండం 10వ అధ్యాయం 10వ వచనం. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును. ఈ లేవీయులకున్నటువంటి బాధ్యతలు ఒక బాధ్యత ఏంటి? ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైనది, పవిత్రమైన దాని నుండి అపవిత్రమైనది వేరు చేయగలగాల. వాళ్ళకి ఆ డిజైన్మెంట్ అనేది ఉండాలి. ఎవరు ఇస్తారో ఆ డిజైన్మెంట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. సాతాను చేసేటువంటి పనుల్లో మరొక పని ఏంటంటే, వాడు మనల్ని పడగొట్టుట మాత్రమే కాక మనల్ని వాడు మోసగిస్తాడు. డిసెప్షన్ అనేటువంటిది కూడా సాతానుకున్నటువంటి ఆయుధాల్లో ఒకటి. వాడు పలు విధాలుగా మనల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా యుక్తి కలిగినటువంటి వాడు. అందుకే అపోజిటైన పౌలు సంఘానికి రాస్తూ చెప్తాడు కదా, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం
11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మేడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమని భయపడుచున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా సాతానుడు కూడా మనల్ని మోసగించేదానికి వాడెప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడు. వాని మోసంలో మనం చిక్కుపడకుండా ఉండాలనంటే మనకేం అవసరం? విచక్షణ అవసరం. ఏది లౌకికమైనదో, ఏది ఆత్మీయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది పవిత్రం కానిదో అన్నటువంటి విషయాల్ని వివేచించగలగాలి. సాధారణ కొన్నిసార్లు మనల్ని భ్రమ పెడతాడు. అపవిత్రమైనది పవిత్రమైనది గాను, లౌకికమైనది ఆత్మీయమైనది గాను మనల్ని భ్రమ పెట్టి మనల్ని వంచేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. మరి ఎలా తెలుసుకోగలం అంటే ఆత్మచేత వివేచిస్తాం. మనం ఆత్మచేత వివేచిస్తాం. మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మ. అంచేత ఆత్మాభిషేకం పొందిన వారిలో విచక్షణ జ్ఞానం ఉంటుంది. వారు ఒకవేళ సాతాను చేత శోధించబడిన వెంటనే వారు గుర్తిస్తారు, ఇది దేవుని స్వరమా, సాతాను స్వరమా, ఇది నా మేలు కొరకు జరుగుతున్న విషయమా, లేక నన్ను పడగొట్టడానికై సాతాను చేస్తున్న ప్రయత్నమా, ఇది పవిత్రమైనదా, అపవిత్రమైనదా, ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా అని వివేచించేటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మదేవుడు మనకు ప్రసాదిస్తాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. సమస్తం మనకు బోధిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. అలాగనే 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. సో ఆత్మాభిషేకం ద్వారా కలిగే మనకు ఆశీర్వాదం ఏంటంటే ఈవెన్ మిస్టరీస్, మర్మాలను కూడా మనం గ్రహించగలం. అందుచేత సాతాను తంత్రాల్ని మనం బహు సులభంగా గుర్తుపట్టగలం, ఎరగగలం. ఆ విచక్షణ జ్ఞానమే మన జీవితాలని భద్రపరచుకోవటానికి మనకు దోహద పడేటట్టుగా చేస్తుంది. తర్వాత కీర్తనలు 133వ కీర్తన. కీర్తనలు 133. ఈ 33వ కీర్తన అంతా కూడా ఈ అభిషేకాన్ని గూర్చిన సంగతిని గురించే మనతో మాట్లాడుతుంది. 2వ వచనంలో అది తల మీద పోయబడి అహరోను గడ్డముల మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఏది ఈ పరిమళ తైలము వలె ఉండును అన్నదానికి తను చెప్తా ఉన్నాడు. మొదటి వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అది అని మళ్ళీ 2వ వచనంలో స్టార్ట్ చేశాడు. అంటే ఐక్యత అనేటువంటిది, యూనిటీ, ఐక్యపరచబడుట అనేటువంటిది అభిషేకంతో పోలుస్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే అభిషేకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో కనపడేటువంటి గుణలక్షణం ఏంటి అని అంటే
ఐక్యత వాళ్ళలో ఉంటుంది, ఐక్యపరిచేటువంటి స్వభావం వాళ్ళలో ఉంటుంది. అభిషేక తైలం చేసే పని ఏంటి చెప్పండి? అది అహరోను తల మీద పోయబడి గడ్డముల మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం అని చెప్పబడింది. అంటే తలను, శరీరాన్ని, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ యునైట్ చేస్తుంది, కలుపుతుంది. అందుకే అంటున్నాడు మొదటి వచనంలో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని చేత ఆత్మాభిషేకం పొందినటువంటి మనలో కనపడాల్సిన మరొక గుణలక్షణం ఏంటంటే ఐక్యపరిచే వారంగా ఉండాలి, కానీ విభాగించేటువంటి వారంగా ఉండకూడదు. విభాగించేటువంటి స్వభావం ఎవరిది? సాతాను. సో వానుకున్నటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ కదా. పూర్వం బ్రిటిష్ వాళ్ళ పాలసీ అది, డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు. సైతాను కూడా అంతే, సైతాను కూడా అంతే. ఇది నాలో మనం చూస్తాం కదా, ఎక్కడ చూసినా విభజన, ఎక్కడ చూసినా విభజన, ఎక్కడ చూసినా విభజన. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మనకున్న అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నాం, మనకున్న అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నాం, ఐక్యపరిచేటువంటి మనస్తత్వాన్ని పోగొట్టుకుంటున్నాం, శత్రు చేతిలో బందీలుగా చిక్కుపడుతున్నాం. ఏదో ఒక విధానంలో ప్రజల్లో సఖ్యత లేకుండా చేయడం, ఒకరికొకరు సమాధానం లేకుండా చేయడం, ఒకరొకరు విడిపోయేటట్టుగా చేయడం, గ్రూపిజమ్స్, గుంపులుగా విభాగించబడ్డం, ఇదంతా కూడా ఆత్మాభిషేకంతో ఉన్నటువంటి వారి వల్ల కలిగేవి కావు. దేవుని ఆత్మాభిషేకంతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా యునైట్ అవ్వడానికి, కలిసి రావడానికి, ఏకంగా కూడి రావడానికి వారు ప్రయత్నం చేస్తారు. కనుక అందుకే చెప్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎలా ఉంటుందనంటే అది పరిమళ తైలము వలె ఉంది, అభిషేక తైలం వలె ఉంది. సో అభిషేకం ద్వారా కలిగే మొదటి ఆశీర్వాదం ఐక్యపరచబడుట. దీన్ని బట్టి మనము చూడవచ్చు. రెండవదిగా ఆ తైలాన్ని గురించి మాట వాడుతూ ఏమంటున్నాడు? అది పరిమళ తైలము అంటున్నాడు. అభిషేకించబడ్డానికి వాడబడేటువంటి తైలం ఎటువంటి తైలం? అది పరిమళ తైలం. అందుచేతనే ఆ పరిమళ తైలము తల మీద పోయబడగానే ఏమవుతుంది చెప్పండి? ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసన చేత నింపబడుతుంది, పరిమళ వాసన చేత నింపబడుతుంది. సో ఇది అభిషేకం అనేది పరిమళాన్ని ఇచ్చేదిగా ఉండాలి. పరిమళం ఇచ్చేది అని అంటే బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పుకోవచ్చు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. సో అభిషేకం మనల్ని పరిమళానికి నడిపిస్తుంది. ఏంటి పరిమళం అనంటే మనము ఇతరుల కొరకు అర్పణగాను బలిగాను అప్పగించుకునే అంతటి ప్రేమ, అప్పగించుకునే అంతటి ప్రేమ. కనుక ఇది సమర్పణ జీవితాన్ని గురించి, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే ఇతరుల కొరకు మన ప్రాణాలని సైతం ఏం చేయాలా? పణంగా పెట్టగలిగినటువంటి అటువంటి సమర్పణతో కూడినటువంటి జీవితం అనేది మనకెంత అవసరం. దేవుని యొక్క ఆశ అది. అట్టి ప్రేమ చేత మనము నింపబడాలని కోరుతున్నాడు. ఈ ప్రేమ ఊరికే వచ్చేది కాదు, ఈ ప్రేమ ఊరికే వచ్చేది కాదు కదా. ఎందుకంటే స్వాభావికంగా మన జీవితాలు ఎలాంటివి చెప్పండి? సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్, స్వయం కేంద్రీకృత జీవితం. నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా వాళ్ళు అన్నటువంటి ధోరణిలో మనం బ్రతికేటువంటి జీవితం. స్వార్థపూరితమైనటువంటి జీవితాలు మనవి. కానీ దైవికమైనటువంటి ఆ ప్రేమ, ఇచ్చే ప్రేమ, సమర్పణ చేసే ప్రేమ, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టగలిగినటువంటి ప్రేమ ఎవరిస్తారు మనకు అనంటే
ఎవరికైతే ఆత్మాభిషేకం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ రీతిగా ఉండగలరు. ఏం చేద్దానంటే రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరించబడుతుంది. ఇట్టి ప్రేమ మన హృదయాల్లో ఎవరిస్తారు అనంటే పరిశుద్ధాత్ముడే. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం క్రిందికి వస్తారో అట్లాంటి వాళ్ళు మాత్రమే త్యాగపూరితమైన సమర్పించుకునేటువంటి ప్రాణం పెట్టగలిగినటువంటి ఆ ప్రేమ చేత నింపబడినటువంటి వారుగా ఉంటారు. కనుక ఈ పరిమళ తైలం దీని గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత 133వ కీర్తన 133వ కీర్తన 3వ వచనంలోనికి వస్తే 133వ కీర్తన 3వ వచనం, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఈ అభిషేకం అనేది ఎలా ఉంటుంది అనంట, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉంటుంది. మంచు దేనితో పోల్చబడింది బైబిల్ గ్రంథంలో? మంచు దేనితో పోల్చబడింది చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం, నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. మంచు దేంతో పోల్చబడింది? దేవుని వాక్యంతో పోల్చబడింది. ఆయన యాజకులమైనటువంటి మనకున్న మరొక ధర్మం ఏంటి చెప్పండి? ఆయన యాజకులమైన చూడండి, లేవికాండం 10వ అధ్యాయం, లేవికాండం 10వ అధ్యాయం 11వ వచనం, లేవికాండం 10వ అధ్యాయం 11వ వచనం, లేవికాండం 10:11, యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అభిషేకించబడినటువంటి లేవీయులకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే మోషే ద్వారా వాళ్లకు ఆజ్ఞాపించబడినటువంటి సమస్త విధులు ఇశ్రాయేలీల ప్రజలకు బోధించేదాని కొరకు వాళ్ళు టీచర్స్గా ఉండాలి, వాళ్ళు బోధకులుగా ఉండాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని పిల్లలకు నేర్పించేటువంటి వ్యక్తులుగా వారు ఉండాలి. కనుక బోధించేదానికి కూడా ఏం అవసరం? అభిషేకం అవసరం. చాలామంది ఈ దినాల్లో బోధ చేయాలన్న ఆశను వ్యక్తపరుస్తారు, బోధించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కానీ వారి బోధనలు ప్రజల మీద ఏమాత్రం ప్రభావాన్ని చూపించవు, ఏం ఇంపాక్ట్ ఉండదు. కారణం ఏంటి అనంటే అభిషేకం ఉండదు. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనాయింటింగ్. జ్ఞానం అనేది, తల జ్ఞానం అనేది అభిషేకం లేకుండా వ్యర్థమైనటువంటిది. నీకెంత బైబిల్ జ్ఞానమైనా ఉండవచ్చు, ఎంత పరిజ్ఞానమైనా ఉండవచ్చు, ఆత్మాభిషేకం చేత చెప్పేటువంటి మాటలు వేరు, నేర్చుకొని పదజాలాన్ని వినియోగించడం వేరు. అందుకే కదా ప్రభు చెప్తాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా పలికేటువంటి మాటలు కాకపోతే, ఉపదేశించేటువంటి మాటలు కాకపోతే అవి మనల్ని ఆత్మీయంగా చంపుతాయంట. అంటే ఇతరులు చేసేటువంటి ఉపదేశాలు, ఇతరులు చేసేటువంటి బోధలు, ఆత్మాభిషేకం లేకుండా చేసేటువంటి పలికేటువంటి మాటలు మనుషుల జీవితాల్లో చావు తీసుకొస్తుంది, ఆత్మీయమైన చావు తీసుకొస్తుంది. కనుక మనం ప్రభుని అడగాలి, బోధించడం మాత్రమే కాదు, ప్రభా నీ ఆత్మాభిషేకం నా మీద ఉంచు, నీ యొక్క ఆత్మ యొక్క ఆధీనంలో ఉండి నేను పలకడానికి, ప్రతి మాట పలకడానికి నాకు కృపనివ్వు అని అడగాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగతమైన జీవితంలో సాక్ష్యమిస్తూ ఏమని చెప్తాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం నుండి, మీ
మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో తన బోధలు అంత ప్రభావం చూపించడానికి కారణం ఏంటి అని అంటే పలికే ప్రతి మాట, ఈవెన్ ఎగ్జాంపుల్గా తాను తీసుకొని చెప్పేటువంటి ప్రతి ఉదాహరణ కూడా, ప్రతి కథ కూడా ఎవరు చెప్పేది? పరిశుద్ధాత్మ దేవుడు కనపరిచే దృష్టాంతాలు. కాక ఈ దినాల్లో ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఆయా రకాలైన పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు చెప్పి ప్రసంగాల ద్వారా తమ వైపు మనుషులను ఆకర్షించుకునే దాని కొరకు పడే తంటాలు ఇంత అంత కాదు. నానా రకాలైన కవిత్వాలు కూడా ఉపయోగించి చాలా తీయగా, రమ్యంగా, వినసొంపుగా ఉండేటట్టుగా ఆ మాటలు పలికేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ చివరికి వచ్చే ఫలితం ఏంటి అంటే శూన్యం. అది ప్రజల జీవితాలు ఏమాత్రము ఇంపాక్ట్ తీసుకొని రాదు, ప్రభావాన్ని తీసుకొని రాదు. అందుచేతనే పరిశుద్ధాత్మదేవుని అభిషేకం అవసరం. అభిషేకం లేకుండా జ్ఞానయుక్తంగా నువ్వు ఎంత తీయని మాటలు పలికినా అది ఏ ప్రయోజనం అనేది ఉండదు. లేవీయులకు దేవుడిచ్చినటువంటి బాధ్యత ధర్మశాస్త్రాన్ని బోధించడం. మోషే ద్వారా వారు నేర్చుకున్న యెహోవా కట్టడలను ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేసేటువంటి బాధ్యత తరతరాల వరకు కూడా వారికి దేవుడిచ్చినటువంటి బాధ్యత. కనుక అది ఎలా ఉండాలి అంటే హెర్మోను పర్వతం మీద నుండి సియోను కొండల మీదకి దిగివచ్చు మంచు వలె ఉండాలి. హెర్మోను మంచు వలె ఉండాలి. కనుక మంచు దేవుని వాక్యానికి సూచనగా ఉంది. మంచు పడేటప్పుడు ఎలా పడుతుంది చెప్పండి? ఎందుకు మంచుతో పోల్చాడు అని అంటే, మంచు ఎలా పడుతుంది? టప 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 అని శబ్దం వస్తుంటుందా? మంచు పడేటప్పుడు ఎలా ఉంటుంది? అసలు మంచు పడుతున్నటువంటి సంగతి కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు మన వెహికల్స్ కానీ ఏదైనా బయట పెట్టినప్పుడు, మంచులో పెట్టినప్పుడు మనం వచ్చి చూస్తే అసలు ఏమి తెలియదు. ఊరికి అట్లా సీట్ని ఇట్లా అన్నామనంటే అంత తడిచిపోయి ఉంటుంది. ఎప్పుడు పడింది మంచు? ఇక్కడే ఉన్నాం కదా. అంత సైలెంట్గా జరుగుతుంది పని. ఈ దినాల్లో ప్రసంగాలని అంటే కేకలు పెడితేనే ప్రసంగాలు అయిపోయినాయి. గట్టి గట్టిగా అరిసి కేకలు పెట్టి ఉధృతంగా మాట్లాడితే అమ్మో చూసావా ఎంత అభిషేకం ఉందో ఆత్మకు, అన్నకు ఆత్మాభిషేకం, ఊగిపోతా ఉన్నాడని అనుకుంటారు. ఆత్మాభిషేకంతో చెప్పే మాటలు కేకలు వేయాల్సిన అవసరం లేదు కదా. చూడండి 42 యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును, అతడు కేకలు వేయడు, ఆరవాడు. ఆత్మాభిషేకం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయని అవసరం లేదు. కేకలు వేసి పెడబొబ్బలు పెట్టాల్సినటువంటి అవసరము లేదు. దేవుని ఆత్మాభిషేకం చేత మనం పలికే మాటలు మంచులాగా సైలెంట్గా నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది చెప్పండి? దేవుని వాక్యంలోనే శక్తి ఉంది. దేవుని వాక్యంలోనే శక్తి ఉంది. హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దేవుని వాక్యము బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా శోధిస్తుంది. అంటే ఎంతవరకు దూసుకొని పోతుంది? మూలుగు వరకు కూడా ఆ వాక్యం దూసుకొని పోతుంది. దీనికి నువ్వు ఏదో బలంగా గట్టిగా అరిస్తేనే మూలుగు వరకు పోతుంది అనుకోవటానికి లేదు. ఆత్మాభిషేకంతో నువ్వు మాట్లాడే మెల్లగా మాట్లాడేటువంటి స్వరం చాలు ప్రజల హృదయాల్లో కార్యం జరిగించడానికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గట్టిగా చెప్పకూడదని కాదు,
అవసరతను బట్టి మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాల్సిన సందర్భం వస్తే గట్టిగా మాట్లాడాలి. కానీ విషయం ఏంటంటే, దేవుని ఆత్మాభిషేకంతో మాట్లాడుతున్నామా లేక లౌకికమైన జ్ఞానంతో మాట్లాడుతున్నామా? అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత 133వ కీర్తన, ఆ అభిషేకం ఉంటే ఎలా ఉంటుందన్నది ఇంకా వివరిస్తూ చెప్తున్నాడు. 3వ వచనం, 133వ కీర్తన 3వ వచనం, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కనుక ఒకవేళ మనం ఆత్మాభిషేకంతో ఒకవేళ పరిచర్య చేస్తే 4వదిగా కనపడేది అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. దేవుని వాక్య పరిచర్య జరిగిన ప్రతిసారి కూడా ఏం జరగాలి చెప్పండి? ఆశీర్వాదం అనేది జరగాలి. ఏంటి ఆశీర్వాదము చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ 14వ అధ్యాయం 3వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్న కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయదు. కనుక మనం ప్రవచిస్తూ వచ్చినప్పుడు ఏం కలగాలి? అక్కడ ఆశీర్వాదం అనేది, ప్రవచిస్తూ వచ్చినప్పుడు అక్కడ మనకు ఆశీర్వాదం అనేది కలగాలి. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలగాలి. ఇది ఆశీర్వాదం అని అంటే. దేవుని వాక్యం ఉపదేశించినప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ఇతరులు ఎడిఫై కావాలి, ఇతరులు కంఫర్ట్ కావాలి, తర్వాత ఇతరులు హెచ్చరిక పొందాలి. తద్వారానే వారి వ్యక్తిగత ఆత్మీయమైనటువంటి జీవితంలో వారి జీవితాలు సరిచేసుకోవడానికి, ప్రభువులో నిలిచి ఉండడానికి, ప్రభువులో వృద్ధి పొందడానికి అది దోహదపడుతుంది. కనుక అభిషేకం అనేది ఆశీర్వాదాన్ని తీసుకొని రావాలి. దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రజలు నిజంగా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు మనకు ఆదరణ ఇస్తాయి, వాళ్ళు చెప్పే మాటలు మనకు క్షేమాభివృద్ధి కలుగచేస్తాయి, వాళ్ళు చెప్పే హెచ్చరికలు కూడా మనకు క్షేమాభివృద్ధిని కలుగచేస్తాయి. అందుకే అభిషేకించబడినటువంటి వారి మాటలను మనం ఏం చేయకూడదు? త్రోసివేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. వారి మాటలు మనం తీసుకోవాలి. వాటిని మన జీవితాలకు అనుభవించుకున్నప్పుడు మనం మేలు పొందుతాం. చివరిగా శాశ్వత జీవం అక్కడ ఉంటుంది. లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎప్పుడు నిలిచి ఉండేటువంటి జీవం అనేది అక్కడ ఉంటుంది. అభిషేకించబడినటువంటి వారి జీవితాల్లో లైఫ్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ అనేది వాళ్ళ నుంచి ఇతరులకు ఫ్లో అవుతుంది. దేవుని అభిషేకం పొందినటువంటి బిడలమైన మన ద్వారా జీవం ప్రవహించాలనేది దేవుని యొక్క ఆశ. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అన్నాడు. తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయం 39-40 వచనాల్లో చెప్తాడు. 38-39 వచనాల్లో, విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. కనుక ఎలా వస్తాయి ఈ జీవజల నదులు అని అంటే, అంతకుముందు వచనంలో చెప్పాడు, తర్వాత వచనంలో చెప్తాడు. 39వ వచనంలో, 39వ వచనం, తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి అని మాట చెప్పాను. కనుక జీవం అనేది ఎవరి ద్వారా ప్రవహిస్తుంది అని అంటే, దేవుని ఆత్మ. దేవుని ఆత్మాభిషేకం ఎవరి మీద ఉంటుందో వాళ్ళ ద్వారా లైఫ్ అనేది ప్రవహిస్తుంది. ఇప్పుడు భక్సింగ్ గారి జీవితంలో మనం చూడవచ్చు. 1959వ సంవత్సరం తను హెబ్రోన్ మందిర ప్రతిష్ట సందర్భంగా తాను చేస్తూ వచ్చినటువంటి ప్రార్థన మీరు ఒకవేళ వింటే, యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. ఆ ప్రార్థన వింటే తాను ఈ ప్రార్థన చేస్తాడు. ప్రభువా,
ఈ ప్రదేశం నుండి జీవజల నదులు ప్రవహించినట్లుగా చేయి. ఇక్కడ నుండి అమెరికాకు, ఇక్కడ నుంచి ఫ్రాన్స్కు, ఇక్కడ నుంచి జపాన్కు, ఇక్కడ నుంచి జర్మనీకు, ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకు అని అనేక దేశాలని తన ప్రార్థనలో ప్రస్తావిస్తూ ఆ జీవజల నదులు అట్లా ప్రవహించాలి ఇక్కడి నుంచి అని ప్రార్థన చేశాడు. ఈ దినాన మనం గమనిస్తే తన ప్రార్థనలో ప్రస్తావించబడిన ప్రతి దేశంలో మన సహవాసం ఉంది. ఆ దినాల్లో లేవు. కారణం ఏంటి అని అంటే అభిషేకించబడిన తన దాసుని ద్వారా నెరవేర్చబడినటువంటి పరిచర్య. సో మన విషయంలో ఆ రీతిగా ఉండాలి. మనం ఏదో ఒక్క ఏరియాకు మాత్రమే, ఒక్క ప్రాంతానికి మాత్రమే మనము జీవాన్ని తీసుకొచ్చే వ్యక్తులుగా కాదు. 4 దిశల ప్రవహించాలి ఈ జీవనది మన ద్వారా. ఆ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని చేయగలడు. ఆయన అభిషేకం మన మీద ఉంటే మనం ఆ రీతిగా మనం జీవాన్ని సమృద్ధిగా లోకానికి పంచగలం. కనుక అట్టి ఆశ మనకు ఉండాలి. దేవా, నీ ఆత్మాభిషేకం ఆ రీతిగా నాకు అనుగ్రహించు. ఎంతమంది భక్తులను ఆ రీతిగా ప్రభువు వాడుకున్నాడు. దేశ విదేశాల్లో వాళ్ళ సేవా పరిచర్య ద్వారా మేలు పొందినవారు, ఆత్మీయంగా బ్రతికించబడిన వారు, కృంగి నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయినటువంటి వారు, తిరిగి పునరుజ్జీవితులైనటువంటి వారు ఎంతమంది వారి సేవా పరిచర్య ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఈ దినాన మనం యాజకులమని చెప్తున్నాం. మన ప్రధాన యాజకుడు యేసయ్య అని చెప్తున్నాం. ఆయన క్రింద పనిచేస్తున్న యాజకులమని చెప్తున్నాం. కానీ నిజంగా ప్రతిష్ఠించబడి అభిషేకించబడిన యాజకులంగా ఉన్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన యాజకులు వారు అభిషేకించబడిన యాజకులుగా ఉండాలి. ఆ అభిషేకమే వాళ్ళని శక్తిమంతులుగా చేస్తుంది, ప్రభావితులుగా చేస్తుంది. అనేకుల జీవితాలకి ఆశీర్వాదాన్ని పంచిపెట్టేటువంటి స్థితిలోనికి వారిని తీసుకుని వెళ్తుంది. కనుక అట్టి అభిషేకం మన మీద నిలిచి ఉండినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ అభిషేకంతోనే మనం ప్రతి పరిచర్యను నిర్వర్తించడానికి మనము ప్రభు సన్నిధిలో వేచి ఉండాలి. మనకు తెలుసు కదా, సౌలు జీవితంలో సౌలు యుద్ధ నుండి దేవుని ఆత్మ వెడలిపోయి దేవుని యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చిందంట. అభిషేకాన్ని పోగొట్టుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కానీ అదే సౌలు దావీదు విషయంలో మనం ఏం చదువుతాం, 16వ అధ్యాయంలో తాను సమూయేలు చేత అభిషేకించబడినప్పుడు దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని ఆత్మ అప్పటి నుంచి దావీదు దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడై ఘనకార్యాలు ప్రభు కొరకు జరిగించినట్లు మనం చూస్తాం. కనుక మన వ్యక్తిగతమైన జీవితంలో ఏ అనుమానం లేదు. 1 యోహాను పత్రిక 2:20 ప్రకారంగా పరిశుద్ధాత్మ వలన దేవుడు మనల్ని అభిషేకించాడు. 27వ వచనంలో ఆయన చేసే హెచ్చరిక, ఆ అభిషేకం మీ మీద నిలిచి ఉండిన ఎడల, అంటే నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక ప్రభుని కోరుకుందాం, ప్రభుని అడుగుదాం. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద బలంగా ఉండి ఆయన కొరకు బలమైన యాజకులుగా ప్రభుని సేవించే విషయంలో ప్రభు మనకు కృప చూపించినట్లు ప్రభు సన్నిధిని గోచాడదాం. అట్లు ఆయన యాజకులుగా, విజయవంతమైన యాజకులుగా పరిచర్యను కొనసాగిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మరొకసారి మీ పాదములు చెంచారు వందములు చెల్లిస్తూ ఉంటున్నాం. దౌర్భాగ్యులమైన మాకు మిమ్మల్ని సేవించే, మీకు యాజకులుగా అని పిలువబడే ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు. మిమ్మల్ని సేవించే ధన్యతనిచ్చినారు. చేతకాని వారం, బలహీనులము, నిష్ప్రయోజకులము, పనికి మాలిన వారం, కానీ మమ్మను మీకు యాజకులుగా ఉండాలని కోరుకున్నందుకు వందములు. అందుకొరకే మీ ఆత్మాభిషేకాన్ని మీరు మాకు ఇవ్వాలని కోరుతున్నందుకు వందములు. ఆ ఆత్మే మమ్మను శక్తివంతులుగా, ప్రభా, మా ఊహకు మించిన కార్యాలు మేము చేయగలిగినటువంటి వారుగా మమ్మల్ని సిద్ధపరచగలదని జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు వందములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేం, కానీ ప్రభా మీ ద్వారా మేము సమస్తం చేయగలం.
బలపరచువాని అందే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలనని పౌలు చెప్పినట్లు ఆ ఆత్మాభిషేకం ద్వారానే కార్యాలు నిర్వర్తించగలమని ఎరుగుదాం తండ్రి. కృప చూపించుము. అట్టి ధన్యతలో, అట్టి ఆశీర్వాదములో మీరు మమ్మల్ని ఉంచుము. సువార్త ప్రకటించే విషయంలో అయితేనేమి, మీ సంపూర్ణ సంకల్పాలు మా ఇళ్ళ నెరవేర్చబడే విషయంలో అయితేనేమి, వ్యక్తిగతంగా మా విషయంలో మీరు కలిగిన ఉద్దేశాలు నెరవేర్చబడే విషయంలో అయితేనేమి, సత్క్రియలు మిమ్మల్ని పోలి మేము ఈ లోకంలో జీవించేటువంటి విషయంలోనైతేనేమి మీ ఆత్మాభిషేకం కోరుకుంటున్నాం తండ్రి. అనేక ఆత్మల రక్షణ కొరకు, అనేకులు ఐక్యపడుటలో, మా వంతు ధర్మాన్ని మేము నిర్వర్తించడంలో మీ అభిషేకం మాకు ఎంత అవసరమో జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మీ అందు నిలిచి ఉండే విషయంలో ఆ అభిషేకం ఎంత అవసరమో, మేము ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండే విషయంలో, ఇతరులకు జీవాన్ని పంచిపెట్టే విషయంలో అభిషేకం ఎంతగా దోహదపడుతుందో జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుము. వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మాకు నేర్పించుము. మీ కృపకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటాం. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ, సహవాసం, కాపుదల ఇప్పుడు యుగముల పర్యంతం సదాకాలం మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.